హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకు ఐబిపిఎస్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 2024-25కి సంబంధించిన క్యాలెండర్. సో దీంట్లో ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1, అదేవిధంగా ఐబిపిఎస్ పిఓ క్లర్క్ అండ్ అదేవిధంగా దీంతో పాటు స్పెషలిస్ట్ ఆఫీసర్ కూడా, అండ్ వీటితో పాటు మనకు స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ ఐబిపిఎస్ నుంచి వచ్చే అన్ని రకాల ఎగ్జామ్స్ యొక్క డేట్స్, ఎగ్జామ్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ మనకి ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఈ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి 2024లో. సో వీటికి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, దాంట్లో సిలబస్ ఏముంటుంది. సో ఈ సెషన్లో ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్, అదే క్లర్క్, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అంటే పిఓ, దీనికి సంబంధించి అదేవిధంగా ఐబిపిఎస్ పిఓ క్లర్క్. సో ఈ 4 ఎగ్జామ్స్ రాయాలనంటే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. సో ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ మంది బిఏ ఈ 2 ఎగ్జామ్స్కు అపియర్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం. రైట్. సో ఎవ్రీ ఇయర్ ఉండే విధంగానే ఇక్కడ కూడా వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. జనరల్గా ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్తో ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీస్ అసిస్టెంట్, అది క్లర్క్కి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. మీరు ఏ క్లర్క్ ఎగ్జామ్ రాసినా ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది, ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు. అదేవిధంగా ఆర్ఆర్బి పిఓ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దీనికి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఉండే ఎగ్జామ్ ప్యాటర్న్. సో ప్రిలిమ్స్లో ఎగ్జామ్ ఏం టాపిక్స్ ఉంటాయి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏం సిలబస్ ఉంటుంది చూద్దాం. అదేవిధంగా మెయిన్స్కి కూడా చూద్దాం. ఇది ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. ఇందులో మీరు చూస్తే ఇది ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో పిఓ రాసిన, క్లర్క్ రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిమిలర్గా ఉంటుంది. కొంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో చేంజ్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ మాత్రం ఉండదు, బట్ ఇక్కడ సెక్షనల్ టైం ఉండదు, ఓవరాల్ టైం ఉంటుంది 45 minutes. 80 questions 45 minutes టైం ఉంటుంది. 80 questions 45 minutes టైం ఉంటుంది. బట్ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకు రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మాత్రమే ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో నుంచి 40 questions, టోటల్ 80 questions, 80 marks, ఓవరాల్ టైం 45 minutes. ఇక్కడ సెక్షనల్ టైం లేదు. ఓకే, ఓవరాల్ టైం 45 minutes ఉంటుంది. రైట్. ఇది స్కేల్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్. అదే క్లర్క్కి కూడా సిమిలర్గా ఉంటుంది, మనం చూద్దాం. బట్ ఇది స్కేల్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మోడరేట్ టు హై లెవెల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి కంప్లీట్ హై లెవెల్కి వెళ్ళవు, మోస్ట్లీ ఇక్కడ మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అదే ఈ ఆర్ఆర్బి పిఓలో మెయిన్స్ ఎగ్జామ్స్ చూస్తే రీజనింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇందులో కూడా రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇందులో కూడా. బట్ ఇక్కడ చూడండి వెయిటేజ్ 40 questions 50 marks, ఇక్కడ కూడా 40 questions 50 marks. ఇవి ఈ 2 సబ్జెక్టుల యొక్క ఇంపార్టెన్స్. దీని తర్వాత మీకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కంప్యూటర్కి మనకి ఇక్కడ సపరేట్గా 40 questions ఇస్తారు, 20 marks ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం చేయకూడదు. సో కంపల్సరీ సపరేట్గా వెయిటేజ్ ఉంటుంది, సపరేట్ మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఫోకస్ చేయాలి. ద రిమైనింగ్ 2 pairs వచ్చేసి 40 questions 40 marks ఉంటుంది. రైట్. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది మెయిన్స్కి సంబంధించి. సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ ఆర్ఆర్బి పిఓకి సంబంధించి. అదే ఆఫీస్ అసిస్టెంట్లో కూడా మీరు ఇక్కడ చూస్తే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూసుకుంటే 40 questions 40 marks, 80 questions టోటల్ 80 marks, 45 minutes మాత్రమే ఉంటుంది. సిమిలర్ దాని లెక్కనే ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ కూడా చూస్తే మీకు ఓవరాల్ పేపర్, ఇక్కడ రీజనింగ్ సేమ్ ఇంతకుముందు ఏదైతే చూసినామో అలాగే ఉంటుంది. ఇది ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. దెన్ రిమైనింగ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఐబిపిఎస్ క్లర్క్ అండ్ ఐబిపిఎస్ పిఓ, ఇది ఆర్ఆర్బి కాదు, ఐబిపిఎస్ పిఓ అని. ఇందులో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, ఇందులో మీరు చూస్తే
ఇంతకుముందు ఆర్ఆర్బీస్లో ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు, బట్ ఇంగ్లీష్తో పాటు న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇక్కడ కంపల్సరీ ఉంటాయి. సో ఇవి మీరు గమనించాలి. ఇంగ్లీష్ ఉంది, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంది. సో ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ యాప్టిట్యూడ్ మనకి ఇక్కడ 35 ఉంటుంది. ఇచ్చిన మనకు మార్క్స్ కూడా సేమ్ ఉంటాయి, బట్ ఇక్కడ సెక్షనల్ టైం ఉంది, గమనించాలి. 20 మినిట్స్ ప్రతి సెక్షన్కి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి నీకు 60 మినిట్స్ టైం ఉంటుంది, 1 అవర్ టైం. ఇది రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో ఐబీపీఎస్ పీఓకి, క్లర్క్కి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది ప్రిలిమ్స్లో. ఇది మెయిన్స్ చూద్దాం. ఐబీపీఎస్ పీఓ మెయిన్స్లో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 2 కలిసి ఉంటాయి. ఆర్ఆర్బీలో కంప్యూటర్కి సపరేట్గా 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 40 క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ 2 కలిపి 45 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్ ఉంటుంది, 60 మినిట్స్ టైం ఉంటుంది, సెక్షనల్ టైం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఇక్కడ 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, ఇది 40 మినిట్స్ టైం ఉంటుంది సపరేట్గా. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి. 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. చూడాలి ఇక్కడ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఇక్కడేమో కేవలం 35 క్వశ్చన్స్ 60 మార్క్స్, 45 మినిట్స్ టైము. బట్ ఇక్కడ మనకు 60 మినిట్స్ టైం ఉంది. తర్వాత చూడండి, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అంతా కలిపి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ టైం. రైట్, ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీని తర్వాత మనకు అంటే ఇక్కడ 155 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్ ఉంటే 180 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత మనకు ఇంగ్లీష్ మీద లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది, ఇందులో డిస్క్రిప్టివ్. ఇది కూడా మనం సిస్టంలోనే రాయాలి, ఎగ్జామ్లోనే అక్కడే రాయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో లెటర్ రైటింగ్, ఒకటి ఎస్సే రైటింగ్ ఉంటుంది. మ్యాక్సిమం 25 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్ టైం ఉంటుంది. సో ఓవరాల్గా మీ యొక్క ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్. ప్రిలిమ్స్, మెయిన్స్లో ఆబ్జెక్టివ్, దాని తర్వాత డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆబ్వియస్లీ. తర్వాత మనకు ఐబీపీఎస్ క్లర్క్లో చూడండి, ఇంతకుముందు చూసినట్టుగానే ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, 30 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్ సేమ్. 100 క్వశ్చన్స్కి 1 అవర్ టైం ఉంటుంది. ఇక్కడ కూడా సెక్షనల్ టైం ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇందులో మీరు గమనిస్తే ఆబ్వియస్లీ డిస్క్రిప్టివ్ ఉండదు, బట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ సేమ్. 50 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు, 60 మార్క్స్ ఇచ్చారు, 45 మినిట్స్ టైం. ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ టైం. క్వాంట్కి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్ టైం. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్ టైం. ఇది ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని రకాల ఎగ్జామ్స్కి. సో అందరికీ కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో తర్వాత నేను ఒకసారి సిలబస్ చూపిస్తాను, బట్ సిలబస్ ఆల్రెడీ నేను ఇంకో వీడియోలో చేశాను డీటెయిల్గా. మనకు క్యాలెండర్తో పాటు సిలబస్ కూడా చేశాను. బట్ ఇక్కడ మీరు ఒకసారి టాపిక్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీని డీటెయిల్డ్ ఏ విధంగా ఏ టాపిక్స్ని ఎలా చదవాలనేది డీటెయిల్స్ కావాలంటే సో ఆ వీడియోని ఇక్కడ పైన ఐ బటన్లో పిన్ చేస్తాను, అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మనకు ఐబీపీఎస్కి సంబంధించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో పెడితే కూడా మీరు ఆ వీడియో చూడవచ్చు. సో ఇది రీజనింగ్ సంబంధించిన సిలబస్. ఇవి కాకుండా వీటితో పాటు ఎడిషనల్గా వచ్చే టాపిక్స్లో మనం ఫోకస్ చేయాల్సిన అదర్ టాపిక్స్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్ ఉంటాయి. దీంట్లో మనకు వీటితో పాటు మనకి ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా డేటా సఫిషియన్సీ ఉంటుంది, అదేవిధంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టాపిక్స్ ఉంటాయి. రైట్, ఇవి రీజనింగ్ సిలబస్. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా 1 లైన్ క్వశ్చన్స్, సింగిల్ లైన్ ప్రాబ్లమ్స్ అంటాం దాన్ని. ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్లో మీరు చూడండి, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, మిస్లీనియస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్స్, ఇవన్నీ చూసినా కూడా మనకు జనరల్గా వొకాబులరీ చాలా ఇంపార్టెంట్, గ్రామర్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద రెగ్యులర్గా మీరు కంపల్సరీ ఫోకస్ చేయాలి. అదే బ్యాంకింగ్, జనరల్ అవేర్నెస్, ఇవి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ టాపిక్స్ చూడాలి ఇక్కడ చదవండి. సో ఈ టాపిక్స్ని మీరు కంపల్సరీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఆర్ఆర్బీకి సపరేట్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ టాపిక్స్ అన్ని ఫోకస్ చేయాలి. సో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో మీకు డీటెయిల్డ్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి,
అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మీద సెషన్స్ అన్ని సబ్జెక్టుల మీద కూడా డెఫినెట్గా చేస్తాం కాబట్టి అవి కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఎవరైతే ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా రెగ్యులర్ బేసిస్లో మన ఛానల్లో ఈ జనరల్ టైప్ ఆఫ్ వీడియోస్ మనకు కట్ ఆఫ్ బేస్ మీద కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, వీటితో పాటు కాన్సెప్ట్ బేస్డ్ క్లాసెస్ కూడా తీసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గైస్.